వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు అనేకంగా ఉన్నాయి. ప్రధానంగా గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు మనకు జగిత్యాల మోతెవాడ పిహెచ్సి సెంటర్‌లో ఉన్న ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా డాక్టర్ స్రవంతి గారు. అంటే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? 3 నెలల లోపట వారు తీసుకోవాల్సిన అంటే ముందు తీసుకోవాల్సిన తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలంటే చేపట్టాల్సిన చర్యలు, ఈ చికెన్ సెల్ అనే ఒక అంశం గురించి ప్రత్యేకంగా ప్రజలకు వివరించిన సందర్భంలో వీరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మేడం. సికిల్ సెల్ అనీమియా అనేది గర్భిణీ మహిళల్లో వచ్చే ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది వంశ పారంపర్యంగా వచ్చే ఒక రక్త రుగ్మత. దీనిలో ఎర్ర రక్త కణాలు గట్టిపడి జిగురుగా మరియు నెలవంక ఆకారంలో తయారవుతాయి. ఈ అసాధారణ కణాలు సజావుగా ప్రవహించడానికి బదులుగా రక్తనాళాల్లో చిక్కుకుపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ఈ ఆక్సిజన్ లోపం తీవ్రమైన నొప్పి, సంక్షోభాలకు, తీవ్రమైన అలసటకు మరియు దీర్ఘకాలిక అవయవ నష్టానికి కారణమవుతుంది. కనుక గర్భిణీ మహిళలు 3 నెలలలోపు సికిల్ సెల్ అనీమియాని రక్త పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 8,000 మంది గర్భిణీలకు సికిల్ సెల్ అనీమియా పరీక్షలు చేయడం జరిగింది. ఈ పరీక్షల్లో ఎవరికి కూడా ఈ వ్యాధి రాకపోవడం నిజంగా అందరికీ సంతృప్తినిచ్చే అంశం. ఈ నేపథ్యంలో నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే ఇంపార్టెంట్ టాపిక్ సికిల్ సెల్ అనీమియా. సికిల్ సెల్ వ్యాధి అనేది ఒక జెనెటిక్ డిజార్డర్. ఒక హిమోగ్లోబిన్ సంబంధించినటువంటి చైన్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల మనకు ఆ సికిల్ సెల్ అనేది రావడం జరుగుతుంది. ఈ సికిల్ సెల్ వ్యాధిలో ఏం జరుగుతుంది అంటే, ఏదైనా మనకు ఎర్ర రక్త కణాలు అని తెలుసు అందరికీ. రక్త కణాలు జనరల్గా మనకు బైకాన్కేవ్ షేప్లో ఉంటాయి. మళ్ళీ తర్వాత డిఫార్మబిలిటీ అని ఉంటుంది. అంటే షేప్ చేంజ్ అవుతుంది. అంటే శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి, రకరకాల రక్తనాళాలు ఉంటాయి, లింఫాటిక్స్ ఉంటాయి, క్లోజ్డ్ స్పేసెస్ ఉంటాయి. సో ఆ స్పేస్కి తగ్గట్టు అనుగుణంగా మారిపోతుంది రెడ్ బ్లడ్ సెల్ అనేది. ఈ సికిల్ సెల్లో ఏమైతుందంటే, జెనెటిక్ అబ్నార్మాలిటీ వల్ల ఈ ఎర్ర రక్త కణాలన్నీ కొడవలి షేప్లో మారిపోతాయి. ఈ కొడవలి షేప్లో మారిపోవడం వల్ల ఇవి అన్ని రక్తనాళాల నుంచి పాస్ కావు, ప్రవహించవు, బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సికిల్ సెల్ వల్ల ఏంటంటే, ఈ రక్తనాళంలో ఆర్బీసీస్ కానీ, లింఫాటిక్స్లో కానీ, టిష్యూస్లో కానీ బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సికిల్ సెల్ వ్యాధిలో మనకు ఏం జరుగుతుందంటే, ఈ ఆర్బీసీస్ అనేది సికిల్ సెల్ షేప్లోకి రావడం, కొడవలి షేప్లోకి రావడం, రక్తనాళాల్లో బ్లాక్ కావడం, లేకపోతే అవయవాల్లో బ్లాక్ కావడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత కొన్ని రకాల లక్షణాలు అనేవి మనకు కనబడడం జరుగుతుంది. ఏదైతే షేప్లో లేనటువంటి ఆర్బీసీ ఏమవుతుందంటే, ఎక్కడైతే రప్చర్ అయ్యే అవకాశం ఉంది, కణజాలంలో ట్రాప్ అయిపోయి అవి పగిలిపోయే అవకాశం ఉంది. పగిలిపోయిన తర్వాత ఏంటంటే మనిషిలో రక్తహీనత వస్తుంది. తర్వాత ద్వారా రక్తహీనత ద్వారా వచ్చే లక్షణాలు లైక్ అలసట రావడము, అనీమియా, తర్వాత ఎక్కువగా పని చేసుకోలేకపోవడం, తొందరగా అలసిపోవడము. ఇవే కాకుండా మెయిన్గా ఏమైందంటే, ఈ రక్తనాళాలలో ఎక్కడైనా ఈ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ సీక్వెస్ట్రేషన్ అంటారు, సీక్వెస్ట్రేషన్ అంటే ఈ అబ్నార్మల్ షేప్లో ఉన్న ఆర్బీసీ ట్రాప్ అయ్యి అవయవాలలో బ్లాక్ అయ్యే అవకాశం ఉంది, రక్తనాళాలు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. సో దీనివల్ల కొన్ని రకాల లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి లంగ్లో ఊపిరితిత్తులకు సంబంధించి బ్లాక్ అయింది అనుకోండి, అందులో పల్మనరీ ఇన్ఫెక్షన్ అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ లంగ్కి మనకు బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి పల్మనరీ ఇన్ఫెక్షన్, లంగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. గుండెకు సంబంధించిన రక్తనాళాలు కనుక బ్లాక్ అయితే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. బోన్ సంబంధించిన లక్షణాలలో రక్తనాళాల బ్లాక్ అయితే మనం పెయిన్ఫుల్ క్రైసిస్, బోన్ వచ్చే అవకాశం ఉంది, వెన్నెముకకు వచ్చే అవకాశం ఉంది. సో కండరాలలో బ్లాక్ అయింది అనుకోండి, మయాలియాస్ అనే మజిల్ నెక్రోసిస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఏంటంటే ప్రతి ఒక్క చిన్నప్పటి నుంచే మనకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పిల్లల్లో కనుక సికిల్ సెల్ అనీమియా కనుక మనకు డయాగ్నోజ్ అయితే వాళ్ళకు రక్తహీనతతో బాధపడము, బోన్ చేంజెస్ రావడము, గ్రోత్ రిటార్డేషను, తర్వాత హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం, ఇట్లాంటివన్నీ అవకాశం ఉంది. గర్భిణులకు కనుక సికిల్ సెల్ కనుక నిర్ధారణ అయితే అబార్షన్స్ కానీ ఇంట్రాయూటరైన్ బేబీ డెత్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో
తర్వాత ఇంకా వేరే ఏజ్ గ్రూప్లో ఎవరికి వచ్చినా కూడా ఆ సంబంధిత అవయవాలకు సంబంధించిన కంప్లైంట్స్ కానీ, తర్వాత అలసట కానీ, అనీమియా కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది. సో దీనికి మనం ఏంటంటే మనకు క్రిటికల్ కేర్ యూనిట్ మన దగ్గర మెడికల్ కాలేజ్ సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ. దానికి సంబంధించి మనం హైడ్రాక్సీ యూరియా అనేది ఒకటి మనము మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము చెప్పేది ఏంటంటే సికిల్ సెల్ అనేది ఇప్పుడు ఎట్లా నివారించాలంటే ఏంటంటే మనం టెస్టింగ్ చేయించుకోవాలి. పర్టికులర్లీ గర్భిణులకి మొదటి 3 నెలలనే ఈ సికిల్ సెల్ అనీమియా టెస్టింగ్ అనేది చేయించాలి. 3 నెలలు చేయించడం వల్ల ఏమైందంటే మనకు ఈ గర్భం గురించి కంటిన్యూ చేయాలా లేదా అనే ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు మనం. అంటే డిపెండ్స్ ఆన్ కండిషన్, ఆ గైనకాలజీ కన్సల్టేషన్, జెనెటిక్ ఎక్స్పర్ట్స్ కన్సల్టేషన్ తర్వాత ఆ బేబీ కూడా సికిల్ సెల్స్ సోకిందా లేదా అనేది మనం నిర్ధారణ చేయొచ్చు. తద్వారా గర్భం ఉంచాలా లేకపోతే టర్మినేట్ చేసుకోవాలా లీగల్ వేలో అట్లాంటివన్నీ మనకు తెలిసే అవకాశం ఉంది. సో దీనికోసం ఏంటంటే మన ప్రభుత్వము తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో మనకు హెచ్పిఎల్సి మెషిన్ అనేది ఇవ్వడం జరిగింది. అతి ఖరీదైనటువంటి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ మెషిన్. హెచ్పిఎల్సి అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ మెషిన్. దీని ద్వారా మనము గర్భిణులందరికీ కూడా ఫస్ట్ 3 మంత్స్లోనే ఈ టెస్ట్ చేస్తూ ఉన్నాము. బ్లడ్ శాంపుల్ తీయడం, వ్యాక్యుటైనర్లో పంపడం, ఆ సికిల్ సెల్ టెస్టింగ్ అనేది మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో ఉంది. ఇప్పటి వరకు మనకు 11,000 గర్భిణులు ఉంటే 8,500 టెస్టులు అనేది చేయడం జరిగింది. మిగతా 2,500 కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా టార్గెట్ పెట్టుకొని మేము ఎవరైతే గర్భిణులు ఉన్నారో ఫస్ట్ 3 మంత్స్ ప్రయారిటీ వాళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరు లేరండి. సికిల్ సెల్ ఓన్లీ అట్లాంటి సికిల్ సెల్ కేసు అనేది డయాగ్నోజ్ కాలేదు. ఈ సికిల్ సెల్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే పేరెంట్స్కి ఇద్దరికి సికిల్ సెల్ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక 25% అవకాశం ఉంది. పేరెంట్స్ కనుక క్యారియర్స్ ఉన్నారనుకోండి, క్యారియర్స్ ఉంటే వాళ్ళు కూడా పిల్లలు కూడా ఇద్దరు పేరెంట్స్ క్యారియర్స్ ఉంటే బేబీకి 25% వచ్చే అవకాశం ఉంది. సో ఇద్దరు సికిల్ సెల్ పేషెంట్స్ అనుకోండి, బేబీకి ఎక్కువ అవకాశం. ఇద్దరు క్యారియర్స్ అంటే జీన్స్ ఉంటాయి కానీ లక్షణాలు ఉండవు, జెనెటిక్ ద్వారా కన్ఫర్మేషన్ ఉండదు. సో ఆ క్యారియర్ స్టేటస్ ఉంటే ఏంటంటే అప్పుడు మనకు 25% అనేది అవకాశం ఉంది. జెనెటిక్ పరంగానే ఈ అబ్నార్మల్ హిమోగ్లోబిన్ జీన్ వల్లనే ఈ షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఏదైతే బైకాన్కే ఉండాల్సింది ఈజీగా మోల్డ్ కావాల్సిన ఆర్బీసీ అనేది ఒక రిజిడ్ షేప్లోకి మారుతుంది, సికిల్ సెల్లకు మారుతుంది. సో ఎక్కడంటే అక్కడ రక్తనాళాలను బ్లాక్ చేస్తూ ఉంటుంది, అవయవాలని బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో ఏ అవయవాన్ని ఎఫెక్ట్ అవకాశం ఉంది, పెరాలసిస్, మనకు బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంది, లంగ్ డ్యామేజ్ అవకాశం ఉంది, స్ప్లీన్లో సీక్వెస్ట్రేషన్ అవుతుంది కాబట్టి అది చాలా విపరీతంగా సైజ్ పెరిగే అవకాశం ఉంది. సో తర్వాత బోన్స్ డ్యామేజ్ అవ్వకుండా కండరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ ఏంటంటే మనకు జెనెటిక్ టెస్టింగే మనకు ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైమెస్టర్లో మొదటి 3 నెలల్లో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క గర్భిణి ఈ సికిల్ సెల్ టెస్టింగ్ అనేది మనకు ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్ళినా, అర్బన్ హెల్త్ సెంటర్ వెళ్ళినా అక్కడ శాంపుల్ తీస్తారు, హెచ్పిఎల్సి టెస్టింగ్కి పంపిస్తారు. మీకు రిజల్ట్ ఆన్లైన్లో మనకు లింక్ ద్వారా వస్తుంది. ఒకవేళ హెచ్పిఎల్సి కిట్స్ కనుక ఏమైనా షార్టేజ్ ఏమైనా ఉన్నాయనుకుంటే దాన్ని ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని ఇంకో టెస్టింగ్ మెషిన్ కూడా ఉంది, దాని ద్వారా కూడా చేస్తారు. సో హెచ్పిఎల్సి మెషిన్, ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ ఇవి 2 కూడా మనకు జిల్లాలో ఉన్నాయి. ఆ 2 ద్వారా కూడా మనం సికిల్ సెల్ చేస్తాను. అవగాహన అనేది పెంచుకోవాలి, టెస్టింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఫస్ట్ 3 మంత్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఒకవేళ మిస్ అయినా కూడా ఆ ప్రెగ్నెన్సీలో కనీసం ఆ స్టేటస్ ఏంటి, తల్లి స్టేటస్ ఏంటి, బిడ్డ స్టేటస్ అనేది తెలుసుకోవాలనే ఒక ముందడుగు ఏంటంటే ఫస్ట్ ఈ టెస్టింగ్ అనేది చేయించుకోవడం. అంటే ఇప్పుడు ఇది మనకు అందుబాటులో క్యాంప్లో ఉన్నటువంటి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో ఉంది. హబ్ ద్వారా మనం డయాగ్నోజ్ చేస్తా ఉన్నాం కేసులని. ఏమైనా కన్సల్టేషన్ తర్వాత ఏమైనా క్యారియర్ స్టేట్ వచ్చినా, ఏమైనా పాజిటివ్ వచ్చినా కూడా ఎంసీహెచ్ పంపించింది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఒకవేళ వైఫ్ కనుక అది పాజిటివ్ వస్తుంది, సికిల్ సెల్ పాజిటివ్ అయితే హస్బెండ్ని కూడా కంపల్సరీ టెస్ట్ చేయాల్సింది. వాళ్ళని కూడా ట్రేస్ చేసి టెస్ట్ చేస్తాం. ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది. రిజల్ట్ వెంటనే 24 hours లోపల మనకు ఆ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ అంటే మీ దగ్గర రికార్డ్ అయిన మహిళలు, గర్భిణీలు మాత్రమే వెళ్ళవచ్చు, లేకపోతే ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవరైనా సమీపంలో ఆరోగ్య కేంద్రానికి వెళ్తే ప్రైవేట్ కేసు అనే కావచ్చు, మా దగ్గర రిజిస్టర్ అయినా కాకపోయినా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. మీ దగ్గర రికార్డ్ అయిన ప్రకారం 8,000 మంది
అంగన్వాడీస్, మన ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ వాళ్ళ ద్వారా మనం 8,500 టెస్ట్ చేసాం. ఇంకా 2,500 అవి కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మిగతా గర్భిణీలు కూడా కంప్లీట్ చేస్తాం. అంటే ఈ 8,000 టెస్టులు ఎన్ని రోజులు ఇది లాస్ట్ ఈ ఇయర్ మొత్తం ఈ ఇయర్ జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక వార్ ఫుడ్ బేసిస్లో మేము చేయడం జరిగింది. స్టేట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. సికిల్ సెల్ అనేది చాలా హై ప్రయారిటీ ఐటమ్ కావడం మన హెల్త్ మినిస్ట్రీ, మన డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ తర్వాత హైయెస్ట్ లెవెల్లో మానిటర్ అవుతుంది కాబట్టి అట్లా మానిటర్ చేస్తూ ఉన్నాం మేము. థ్యాంక్ యూ సార్. ఇది జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 8,000 మంది గర్భిణీలకు ఇలాంటి ఒక ప్రమాదకరమైన టెస్ట్ వారు చేసుకుంటే సురక్షితంగా బిడ్డ తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండగలుగుతారన్న ఒక లక్ష్యంతో చేస్తున్న ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి వివరించినందుకు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది. చికెన్ సెల్ నా పేరు డాక్టర్ శ్రావంతి. డిసీజ్ ఇది నార్మల్లీ అందరికీ వస్తుంది. కాకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళకి మెయిన్ గా ఫోకస్ చేస్తే ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. అందరితో పాటు కంపేర్ చేస్తే చాలా, అంటే బేబీతో పాటు ఈవెన్ మదర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే చాలా స్టేజెస్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ మెయిన్ గా వచ్చి మదర్ ఫస్ట్ ఆల్రెడీ ప్రీవియస్ ఎఫెక్ట్ అయితే దానికి ఏంటిది అంటే ముందే సికిల్ సెల్స్ క్రైసిస్ ఉన్నా ముందే డిటెక్ట్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుండి చూస్తే అనీమియా అందరికి ఎవరికి తెలియదు. కాకపోతే మనం హిమోగ్లోబినోపతీస్ అవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు వచ్చే పిహెచ్సిలో ఏం చేస్తామంటే అనీమియా ఉన్నప్పుడు నార్మల్లీ సివియర్ అనీమియా మోస్ట్లీ క్రైటీరియా తీసుకుంటాం. ఎట్లా అంటే less than 7 g% ఉంటే వాళ్ళకి ఎందుకు ముందే ఉందా ఇప్పుడే ఉందా అనేది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవాలి. ముందే ఉంది అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి అనీమియా మోస్ట్లీ న్యూట్రిషనల్ దాంతో ఉన్నారా, లేకపోతే వేరే ఏమన్నా కీటకాలతో ఐ మీన్ ఏమంటారు హుక్వామ్ ఇన్ఫెస్టేషన్స్ తో కావచ్చు, మిగతా ఏమైనా మెన్సెస్ వల్ల కావచ్చు. లేదు లాస్ట్ స్టేజెస్ లో హిమోగ్లోబినోపతీస్ మనం రూల్ అవుట్ చేస్తాం. హిమోగ్లోబినోపతీస్ లో మనం పిహెచ్సి వైజ్ నార్మల్ గా ఏం చేస్తామంటే హెచ్పిఎల్సి స్క్రీనింగ్ అనేది చేస్తున్నాము. దాంట్లో 2 types ఆఫ్ థాలసీమియా స్క్రీన్ చేస్తాము అండ్ సికిల్ సెల్ కూడా 2 స్క్రీన్ చేస్తాం. ఇది ఏంటిది అంటే హిమోగ్లోబిన్ లో ఒక ఎస్ చైన్ అనేది మన గ్లోబులిన్స్ చైన్. ప్రోటీన్ లో హిమోగ్లోబిన్ లో 2 types ఉంటాయి. హీ ప్రోటీన్ ఉంటుంది, హీమ్ ఐరన్ ఉంటుంది, మొయిటీ అనేది ఇంకొకటి గ్లోబులిన్ చైన్ ఉంటుంది. ఆ గ్లోబులిన్ లో మనకు ఎస్ అనేది వచ్చి రీప్లేస్ అవుతుంది దానిలో మన గ్లోబులిన్ చైన్. అందువల్ల మన షేప్ ఆఫ్ ఓవల్ షేప్ ఈ రెడ్ బ్లడ్ సెల్ సికిల్ అయిపోతుంది, ఇలా కొడవల్లాగా అయిపోతుంది. దానివల్ల మన బ్లడ్ ఇవి ఉంటుంది కదా బాహి బ్లడ్ వెజల్లో దాంట్లో పోవడానికి ఇబ్బంది అవుతుంటుంది. ఇబ్బంది అవ్వడం వల్ల అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది స్ట్రైట్ గా పోకుండా. అప్పుడు మనకి ఏంటిదంటే ఈ వేరే ఎండో ట్రాంబో కాంప్లిమెంట్ సిస్టమ్ కానీ ట్రాంబోటిక్ సిస్టమ్ కానీ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి దీనికి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. మదర్లో ఏమవుతుంది లాస్ట్ స్టేజ్ కొంచెం మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి మదర్లో బ్లడ్ సప్లై తగ్గిపోవడము, వాళ్ళకి హార్ట్ డిసీజ్ రావడము, ఇంకా లివర్ డిసీజ్ కానీ రీనల్ ఫెయిల్యూర్స్ కానీ ఉంటుంది. చిన్నగా క్యాపిలరీ తీసుకొచ్చి వాళ్ళకి బ్లడ్ సప్లై పోతుంటుంది. ఇలా ఏమన్నా నల్లగా అవుతున్నాయని, సైనోస్ అవుతున్నాయని, నాకు దమ్ము వస్తుంది, ఆయాసం అవుతుంది అన్ని కంప్లీట్ చేసి నార్మల్గా అందరికి వస్తుంది. కాకపోతే ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత బేబీకి వచ్చేసరికి మదర్కే బ్లడ్ సప్లై లేనప్పుడు బేబీకి ఎట్లా వస్తుంది? సో ప్లాసెంటా ఫస్ట్ మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ప్లాసెంటా ఉండే కదా బేబీకి వచ్చేది సప్లై. సో ప్లాసెంటా ఎఫెక్ట్ అయినా ప్లాసెంటా ఏమవుతుంది చిన్నగా అవుతుంటుంది, దాంతో బేబీకి సప్లై అవుతుంటుంది. నిక్రోస్ అవన్నీ ప్లాసెంటా డెలివరీ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది. అవన్నీ నెక్రోజ్ ఏరియాస్ కానీ ట్రోంబోటిక్ ఏరియాస్ కానీ ఉంటే డిటెక్ట్ చేస్తే ఏంటంటే ఐయూజీఆర్ బేబీస్ కాకుండా చూసుకోవడము, ప్రీటర్మ్ వర్డ్స్ కాకుండా చూసుకోవడము, ఇంకా బేబీకి చిన్నగా పుట్టడము, కొంచెం లేట్ స్టేజెస్ ఏమవుతుంది అంటే హైడ్రాక్స్ ఫిటాలిస్ ఇవన్నీ కాకుండా కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు ముందే. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ లాగా ఫస్ట్ మనం మన పిహెచ్సిలో కానీ వేరే ఎక్కడ ఏ సెంటర్స్ లో కానీ హిమోగ్లోబినోపతీస్ ఏమున్నా ఏ అనీమియా పేషెంట్ కి కూడా ముందే డిటెక్ట్ మోస్ట్లీ సివియర్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇది చేసుకోవడం బెటర్. చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. దీనికి మోస్ట్లీ ట్రీట్మెంట్ ఏముంటుందంటే దీన్ని బ్లడ్ రీప్లేస్మెంటే ఇది మోస్ట్ ఇదేంటిది. ఎందుకు అంటే ఐరన్ ఇచ్చినాం అనుకోండి, ఐరన్ ఇంకా ఆల్రెడీ బ్లడ్ చచ్చిపోతూనే ఉంటాయి.
హాఫ్ లైఫ్ ఆఫ్ ఆర్బీసీ వచ్చి 120 days ఉంటుంది. అది చనిపోతూనే ఉంటుంది, అట్లే అక్యుములేట్ అవుతూనే ఉంటాయి, ఐరన్ అక్యుములేట్ అవుతుంది, బిలిరూబిన్ లెవెల్స్ రేజ్ అవుతుంటాయి, అన్ని రేజ్ అవుతుంటాయి. సో దీన్ని అంతా రీప్లేస్ చేయాలి, 120 days వరకు అట్లనే ఉంచలేము కదా. సో బ్లడ్ రీప్లేస్ చేసుకుంటా ఉంటే కొత్త బ్లడ్ సెల్స్ వస్తుంటాయి, కొత్త వస్తుంటే ఐరన్ మాయిటీని కూడా మనము బ్లడ్ లో ఉండి తీసేస్తారు. అప్పుడప్పుడు ప్లాస్మా ఎక్స్చేంజెస్ ఇవన్నీ కూడా వాడాల్సి వస్తుంది.